హాయ్ ఫ్రెండ్స్, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన స్థలం అన్నమాట. ఈ గుహలోనే రాశారంట. ఇందులో ఒక్కొక్కరే పోవచ్చు, ఇద్దరు వచ్చేయలేదు. కర్ణాటక ఆంధ్ర బార్డర్ మాది. రండి రండి, మీరు పైకి రండి, మీకు పైకి రండి. ఇక్కడ అందరూ ఒకేసారి పోలేరు. చాలా దూరం పోవాలంట, చాలా దూరం పోవాలంట. చూసుకొని వచ్చిండే వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలా భయంకరంగా ఉంది గుహ. వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ ఎటువైపు దారి కనబడట్లేదు మాకు. ఇక్కడే ఇక్కడ తేమ కూడా ఉంది. వర్షం నీళ్ళు లోపలికి వచ్చినట్లు ఉన్నాయి. తేమ కూడా ఉంది. ఆక్సిజన్ లెవెల్ కూడా తక్కువ ఉంది. ఇక్కడ ఉక్కబోస్తుంది. చూడండి, ఇక్కడ మహానంది కూడా ఉంది ఇక్కడ, కానీ లైట్లు ఏమి వేయలేదు. స్వామివారు ఉపయోగించిన కొలను చూడండి. కొన్ని నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఇల్లు కట్టాలంటే ఇలా రాళ్ళు పేర్చాలన్నమాట. ఎవరో పేర్చిపోయారు. చూడండి, ఇక్కడ స్నానం చేసేవారంట. రండి చూపిస్తాను. ఆయన కూర్చొని రాసిండే కాలజ్ఞ. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్వయంభూ గణపతి అంట ఇది. గణపతి గారు స్వయంగా ఇక్కడ మలిచారనమాట. నాకు ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాను కాబట్టి నేను ఇక్కడ ఇల్లు లాంటిది కట్టేసిపోతాను. స్వామి దయ వల్ల ఇల్లు కట్టుకుంటాను. మీరు కూడా వచ్చి సొంత ఇల్లు కావాలంటే ఇలా కట్టేసుకోండి. రండి చూపిస్తాను. అమ్మవారు అన్నమాట, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు. అమ్మ మీ పేరు? సరే అమ్మా, క్షమించండి. చూడండి, ఇక్కడే స్వామివారు కాలజ్ఞానాన్ని రాశారు. చూశారు కదా ఫ్రెండ్స్. మీరు ఒకసారి వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.